అంటే మరి వాళ్ళ కూతురు మాట్లాడుతున్న మా తండ్రిని చంపడానికి కూటమి నాయకులు ప్రయత్నం చేశారని చెప్పి అంటుంది కదా అమ్మ. చంపే లక్షణాలు టీడీపీ కార్యకర్తలకి నాయకులకి లేవు. మీ నాయకులే సొంత బాబాయినే వేసేసిన వాళ్ళు వేసేసి నింద వేరే వాళ్ళ మీదకు నెట్టారు. మీరు ఎలా అనుకుంటున్నారు? నీ బాబుని చంపాల్సిన అవసరం ఏంటి? నువ్వు కనీసం చదువుకున్న మనిషి అయితే నీ బాబు ఏం మాట్లాడాడో నీకు మీడియాలో రావట్లేదా? నీ బాబు ఏం మాట్లాడాడు? చంద్రబాబు నాయుడు గారిని లకారంతో తిట్టాడు. ఆ తిట్టిన మనిషిని వదిలేసావా? వదిలేస్తే వాళ్ళ సాటి చంద్రబాబు గారి అమ్మనే అన్నాడు. రేపు మిగతా వాళ్ళు అన్నారా దేనికి? అమ్మ మీ నాన్నకి కాస్త అన్నంలోకి పెట్టేటప్పుడు కాస్త మంచి మర్యాద పెట్టేటట్టు చేయండి అమ్మా. అది లకారంగా ఆడాలని తిట్టిందంటే అది మీకు కూడా వర్తిస్తుంది. ఇంట్లో ఆడికి అన్నం పెడుతున్నారు, అశుద్ధం పెడుతున్నారు. అంటే ఇక్కడ మరి మళ్ళీ కోర్టు దగ్గర కూడా అదే వ్యాఖ్య చేస్తా ఉంది. ఈ కుటుంబ నాయకులు మా నాన్న కక్ష కట్టే జైలు పాలు చేశారని చెప్పి మాట్లాడుతా ఉంది. నిజంగా డైవర్షన్ పాలిటిక్స్ అండి. ఇప్పుడు ఇదంతా చేశారు. ఇప్పుడు అంబటి రాంబాబుది అయిపోయింది. ఇప్పుడు జోగి రమేష్ వాడి పెళ్ళాన్ని కూడా బయటికి పంపించేసి వాళ్ళ నాన్న ఉంచి వాళ్ళే ఇప్పుడు అంత ఈ బిల్డింగ్ పైకి తెలుగుదేశం కార్యకర్తలు ఎక్కగలిగారా? ఫోటోలు చూపించండి. మీరే ఏదో అక్కడ అగ్నికి గురయ్యాయి పెట్టి మీరు తెలుగుదేశం కార్యకర్తల మీద నిందలేస్తున్నారు.